హాయ్ ఫ్రెండ్స్, డి ఫర్ డిప్లొమా ఛానల్ స్వాగతం. ఈరోజు మనము ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రిపీటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇఫ్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ z ఈక్వల్ టు 5/2 సో దట్ xy ప్లస్ yz ప్లస్ zx ఈక్వల్ టు 1. ఓకే, మనకి ఏమి ఇచ్చినట్టు గివెన్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ z ఈక్వల్ టు 5/2. 5/2 అంటే 90 degrees. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే tan ఇన్వర్స్ x ఏమనుకుందాం, లెట్ tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం. ఓకే, ఇప్పుడు tan ఇన్వర్స్ అటు పోతే ఏమైందండి, tan ఇన్వర్స్ అటు పోతే ఏంది, x ఈజ్ ఈక్వల్ టు tan ఏ అది కదా. సిమిలర్గా tan ఇన్వర్స్ వైని బి అనుకుందాం. ఇప్పుడు tan ఇన్వర్స్ అటు పోతే y ఈక్వల్ టు tan బి అది కదా. సిమిలర్గా tan ఇన్వర్స్ జెడ్ అనుకుందాం, సి అనుకుందాం. tan ఇన్వర్స్ జెడ్ ఈక్వల్ సి, tan అటు పోతే జెడ్ ఈక్వల్ టు tan సి. ఓకే, ఇప్పుడు tan ఇన్వర్స్ x అంటే ఏం రాసుకోవచ్చు, ఏ రాసుకోవచ్చు. ఏ ప్లస్ tan ఇన్వర్స్ y అంటే బి ప్లస్ tan ఇన్వర్స్ z అంటే సి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ ఎంత, 5/2 అంటే 90 డిగ్రీ. నెక్స్ట్ మనం వేద్దాం, సిని రైట్ సైడ్ తీసుకుందాం. అప్పుడే మనకి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 5/2 మైనస్ సి. ఇప్పుడు టూ సైడ్స్ tan అప్లై చేద్దాం. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 5/2 మైనస్ సి. tan ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏదండి, tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ సి. 90 ఉంటే ఏమైందండి, tan ఏమైంది, కాట్ అవుద్ది. 90 మైనస్ సి అంటే ఫస్ట్ కోడ్ అండి. ఫస్ట్ కోడ్లో ఏమైంది, ఏదైనా పాజిటివ్ అవుతుందిగా, అంటే మనకి ఇదేది కాట్ సి అవుద్ది. మరి కాట్ సిని ఏమో మనం దట్ ఈక్వల్ టు 1/tan సి అని రావచ్చు కదా. కాట్ సి అన్న ఒకటే, 1/tan సి అన్న ఒకటే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే tan ఏ ఈక్వల్ టు ఏముంది, ఎక్స్ ఉంది. tan బి ఈక్వల్ టు వై ఉంది. tan సి ఈక్వల్ టు జెడ్ ఉంది. అంటే tan ఏ ప్లస్లో ఏం రాయొచ్చు, ఎక్స్ రాయొచ్చు. ఎక్స్ ప్లస్ tan బి అంటే వై బై 1 మైనస్ మళ్ళీ tan ఏ అంటే ఎక్స్, tan బి అంటే వై, దట్ ఈక్వల్ టు 1/tan సి అంటే జెడ్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, ఏమైంది, జెడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కదా. జెడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ వై కదా. ఓకే, మరి జెడ్ ఇంటూ ఎక్స్ ఎక్స్ జెడ్ కదా. జెడ్ ఇంటూ వై వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ఇంటూ మైనస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై. ఈ మైనస్ ఎక్స్ వైని లెఫ్ట్ సైడ్ తీసుకోండి, అప్పుడు మనకి ప్లస్ ఎక్స్ వై కదా. ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ ఎక్స్ జెడ్ ఈక్వల్ టు ఎంత, 1. ఇదే మనం అడిగింది, ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 1. ఓకే, ఈ విధంగా ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.